ఆలోచన చేస్తే ముందుగా మనము ఒక్క అడుగు ముందుకేసి పాపం అంటే ఏందో ముందు తెలుసుకోవాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించు ప్రతివాడు పాపము చేయుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని యోహాను మొదటి పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణం. పాపానికి జీతముంది, లేక పాపానికి ఒక ఫలం ఉంది. అది ఏంటంటే మరణము అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాసి ఉంచాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే, మనిషి పాపం ద్వారా చనిపోవాలని, మరణించాలని ఆయన ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరూ బ్రతకాలి, దిద్దుకోవాలి, పాపము నుండి మార్పు చెంది బ్రతకాలి అని దేవుని తలంపులు, ఆయన ఆలోచనలు. ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లోనికి వెళ్ళి మనం పరిశీలన చేస్తే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని, 24వ వచన భాగాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల వాడు బ్రతుకున. 23వ వచనం చదివామంటారా? 23. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే, తప్పు దిద్దుకొని నీతి మార్గములో జీవించాలి, మనిషి నీతిగా బ్రతకాలి, దేవుని నీతిని అవలంబించాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక. ఒకసారి ఆలోచన చేస్తే, ఏ పాపి నశించిపోవుట ఆయనకు